ఈరోజు నటు కార్వాన్ నియోజకవర్గం, గోల్కొండ ఫోర్టు, కుతుబ్ షా టోమ్స్ అక్కడికి వెళ్ళి చార్మినార్ రావడం జరిగింది. చార్మినార్ ఎమ్మెల్యే గారు జుల్ఫికర్ అలీ గారు, అట్లాగే టూరిజం ఎండి గౌతమి గారు ఈ అన్ని ప్రాంతాలు చూసి ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయ్యింది, ఇంకా టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ ప్రాంతాల్లో ఏం చేయాలి, ఈ యొక్క ఆర్చులు కావచ్చు, మినార్స్ కావచ్చు, లాడ్ బజార్ కావచ్చు, ఈ ఈ యొక్క పరివాహక ప్రాంతంలో సర్దార్ మహల్ ఈ మొత్తం ఏరియా కూడా చూసి, ఇప్పుడు హైదరాబాదులో ఉన్న జనాభా 1,40,00,000. అట్లాగే రాష్ట్రం నుంచి, విదేశాల నుంచి కూడా, దేశం నుంచి వస్తూ ఉంటారు. ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా గొప్పగా ఎట్లయితే ఆగ్రా తాజ్మహల్ చూడడానికి పోతూ ఉంటారో, హైదరాబాద్ చార్మినార్ చూడడానికి కూడా ఆ స్థాయిలో రావాలంటే, కావాలంటే ఏమేం చేయాలని కింద టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, అట్లాగే మా యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఏమేమి శాంక్షన్స్ ఇవ్వాలా, ఏమేమి జరుగుతుందా రావడం జరిగింది. హైదరాబాదు పట్టణంలో కూడా 1,40,00,000 జనాభా, అంటే సుమారుగా ఇంచుమించుగా 40% రాష్ట్ర జనాభా హైదరాబాద్ ఉంది. సో హైదరాబాదుకు ఇంకా అట్రాక్షన్ వచ్చే విధంగా ఏ కూడలలో, ఏ సర్కిల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ బిల్డింగ్స్లో, ఏ మహల్స్లో ఏమేం చేయాలని కింద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి పరిశీలన చేయడానికి రావడం జరిగింది. నేను నాతో పాటు మా అధికారులందరూ తీసుకురావడం జరిగింది. స్టడీ చేసి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మా టూరిజం శాఖ ద్వారా కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ టూరిజం ప్రమోట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు కావాలి. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయదు. అందుకని ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నూతన టూరిజం పాలసీ ద్వారా హైదరాబాద్తో పాటుగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో నీటి జలాశయాలు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్స్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిని పెద్ద ఎత్తున వసతులు కల్పించి అట్రాక్షన్ వచ్చే విధంగా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ.